యేసయ్య ఒక్క తన్నుదంతే తలుపు ఈ మధ్యలో ఉంటుందా? అది ఆడబోయి పడిద్దో కూడా తెలియదు. వచ్చేయచ్చు కానీ రాడు. తలుపు తడతాడు వెలపటుండి, మనం తీయాలి, అప్పుడు వస్తాడు. సైతాను కూడా అంతే. సైతాన్ అమ్మాంతో ఎంటర్ అయ్యేదానికి లేదు. వాడు కూడా తడతాడు, వానికి తీస్తే వాడు ఎంటర్ అవుతాడు. మొత్తానికి ఒకటైతే నిజం, నీ అంతటా నువ్వు తలుపు తీయకుండా దేవుడు కానీ దయ్యం కానీ నీలోకి రాదు. వచ్చింది అంటే ఎక్కడో ఎప్పుడో తలుపు తీసావని అర్థం. అర్థమైంది. కొంతమంది దెయ్యం వచ్చింది, నాకు దెయ్యం వచ్చింది ఊగుతూ ఉంటే నేను దగ్గర పిలిచి అడుగుతా, ఎప్పుడు తీసావు తలుపు అని అంటారు. తలుపు ఎప్పుడు తీసావు? తలుపు తీయకుండా అది ఎందుకు వచ్చింది నీలోకి? అట్లా కూడా అడుగుతారా అన్న? పేతురు అడిగాడు, మరి నేను అడిగితే తప్పే ఉంది? పరిశుద్ధాత్మను మోసపుచ్చున్నట్లు సాతాను నీ మనస్సును ఎందుకు ప్రేరేపించిందో, నీ హృదయమును ఎందుకు ప్రేరేపించేది ఉంది? వాడి పనే ప్రేరేపించడంగా. నీ హృదయమును ఎందుకు ప్రేరేపించను? ఒరే గంజాయి అమ్మేవాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఒరే బ్రాందీ సీసాలు అమ్మేవాడు నీ దగ్గర ఎందుకు వచ్చాడు అన్నట్టు. గంజాయి అమ్మేవాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు రా అంటే, వాడి నీ దగ్గర ఏం పని అంటే, నీ దగ్గర ఏదో ఉంది వాడికి వ్యవహారం అన్నట్టు అడిగాడు. అపవాది నీ హృదయం ఎందుకు ప్రేరేపించను అంటే, నీ దగ్గర ఏదో మెతక తలుపు ఎక్కడో ఏ పాయింట్లోనో, చూడు తలుపు ఎక్కడో తెస్తున్నావు, అందుకు ఎంటర్ అవుతున్నాడు వాడు. జాగ్రత్త నాయన, వాడికి దీవాకండి తలుపులు, కొంప కొల్లేరైపోద్ది. ఆడికి పొరపాటును కూడా తీయొద్దు. అయితే వాడు సిగ్గులేనోడు, మాటికి వచ్చి తలుపు కొడుతుంటాడు. రోజు వాడికి అదే పని. పొరపాటును కూడా తలుపు తీయద్దు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు మంచి ధైర్యం. నువ్వు తలుపు తీయనంత వరకు వాడు ఎంతైనా మొత్తుకొని లోపలికి మాత్రం ఎంటర్ కాలేడు. పక్కా. దేవుడు కూడా అంతే. ఎందుకంటే నీకు స్వతంత్ర జీవితాన్ని ఇచ్చాడు. నీ అంతటా నువ్వు స్పందించుకుంటేనే ఆయన రావాలి, లేకపోతే మర్యాద కాదు. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, నేను సహా మీ ఇంటికి వచ్చి మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలీదు, అలాగ తలుపు బదలు కొట్టేసుకొని బాగున్నారా అనుకుంటూ వచ్చేదా? ఎంత చండాలంగా ఉంటుంది. శాలేమన్న వచ్చాడన్న ఆనందం సంగతి ఏమో, కానీ మెంట్లోడా పిచ్చోడన్న కోపం వచ్చింది. రాకూడదు, మర్యాద కాదు అది. వెలపటి ఉండాలి, తట్టాలి, పిలవాలి, రావాలి, సాధారణంగా ఆహ్వానించాలి, అప్పుడు వెళ్ళాలి. మరి నేనైతే అంతే వెళ్తాను. మీరు ఎట్ట వెళ్తారు చెప్పండి? మీరు ఒకసారి నేను కూడా అంతే నన్ను చేతులు ఎత్తండి. కొంతమంది ఉంటారు అట్టే ఉండదు, ఇక వాళ్ళకి ఏం లేదు, దొరికిందండి ఆవంతో నెట్టుకొని పోతానే ఉంటారు. మీలో కొంపతీసి ఆ దరిద్ర లక్షణం ఎవరికన్నా ఉంటే దయచేసి అది మార్చుకోండి. మంచి పద్ధతి కాదు అది. తలుపు కొట్టాలి, వాళ్ళు తీయాలి, మర్యాదకి వెళ్ళాలి. ఎందుకు ఈ విషయాలు ఎంతసేపు చెప్తున్నానంటే, మనకి ఇవ్వబడిన స్వేచ్ఛ అది. ఇప్పుడు దేవుడు భూమి మీద కదలటం మంచిదా, దెయ్యం కదలటం మంచిదా? పెద్దగా దేవుడు తనంతట తాను కదలడానికి అవకాశం ఉందా? నువ్వు పిలిస్తేనే కదలాలా? పెద్దగా రైట్. దెయ్యాన్ని పిలిచేవాళ్ళు పిలుస్తున్నారు, మాంత్రికులు, దెయ్యములను ఆవాహనం చేసుకునేవాళ్ళు, వాళ్ళు కూడా వాటికి ఇష్టమైన పనులన్నీ చేస్తూ వాడిని ఆవాహనం చేసుకుంటున్నారు. రా భూమి మీదికి రా. వాడు కూడా అంటాడు శత్రు వినాశయ అని. వాడు శత్రువు ఎవరో తెలుసా? మనం. నిజమండి, నేను చెప్పే జోక్ కాదండి. మాంత్రిక విద్యలను ఉపాసించేవాడు కూడా ఆవాహనం చేసుకుంటా, రా భూమి మీదికి రా, లూసిఫరు రా, దయ్యాలారా రండి, దురాత్మలారా రండి. ఎందుకంటే వాటికి కూడా మరి పిలిచేవాడు ఒకడు ఉండాలా. వాడు పిలవకపోతే అవి రావు. అందుకని అవి కొంతమందిని ఏర్పరచుకున్నాయి.
అసలు వాళ్ళకి ఎంత సమర్పణ అనుకున్నా వాటిని పిలిచే వాళ్ళకి. అంటే అర్థం ఏంటో తెలుసా? వీళ్ళు వాటికి ప్రార్థన చేయటం అన్నమాట, రమ్మని. ఎందుకు? భూమి మీద వాటి కార్యాలు నెరపునట్లు. అయితే దేవుడు తన కొరకు పరిశుద్ధులను ఏర్పరచుకున్నాడు. వాళ్ళు విజ్ఞాపన చేస్తారంట, ప్రభువా రమ్ము. చూడు యెషయా గ్రంథము 62 ఒక్కసారి తీయండి. 62వ అధ్యాయము 6వ వచనం చదువు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనా పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. వీళ్ళ పేరు జ్ఞాపకకర్తలంట. దానికి ముందు కావలివారంట. నీ మీద నేను కావలి వారిని ఉంచాను, రేయైనా పగలైన వారు మౌనంగా ఉండరు అంటాడు. యెహోవా జ్ఞాపకకర్తలారా, మీరు విశ్రమించొద్దు, ఆయన్ని విశ్రాంతి పొందనీయొద్దు అంటారు. దీని అర్థం ఏంటంటే, ఈ జ్ఞాపకకర్తలు, ఈ కావలివారు విజ్ఞాపన వీరులు. దేవా రా, దేవా నీ కార్యాలు జరిగించు, దేవా మా ప్రజల్ని విమోచించు, రా. నువ్వు రాకపోతే, నువ్వు కదలకపోతే ఈ ఆత్మలు నశించిపోతాయి దేవా. ఈ బంధకాలలోనే ప్రజలు బలైపోతారు దేవా. దేవా రా, దేవా రా, నీ కార్యాలు భూమి మీద జరిగించు. దురాత్మ కార్యాలు బంధించు, సాతాను కార్యాలు బంధించు, నీ కార్యములు నెరవేర్చు రా అని ఒక భక్తుడు మోకాళ్ళుని దేవుడిని ఆహ్వానించకపోతే, అంత బలవంతుడైన దేవుడు కూడా కదలాతి కాదు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన పరులు ఎంత అవసరం దేవుడికి? ఎంతమందికి అర్థమైందమ్మా? అంటే నువ్వు స్పందించకపోతే దేవుడు స్పందించడం అన్నది నిజమైతే, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు కదలటం లేదుగా. అంటే ప్రార్థన చెయ్యని వాడు బలమైన కార్యాలు నెరవేర్చగల దేవుని చేతులను బంధించి పెడుతున్నాడు. ప్రార్థన చెయ్యని వాడు తన ఎడల, తన వారి ఎడల, తన సమాజం ఎడల బలమైన కార్యాలు చేయగల దేవుని చేతిని బంధించి కూర్చోబెడుతున్నాడు. నా చిన్నప్పుడు టీవీలో ఒక పోటీ వచ్చింది. దాన్ని ఏమంటారు, ఫైట్ చేసుకుంటూ ఉంటారు, ఇద్దరు కలిసి కొట్టుకుంటూ ఉంటారు. ఆ బాక్సింగే, కానీ అదొక డిఫరెంట్ ఆట అన్నమాట. నా చిన్నప్పుడు చూసి, మరి ఇప్పుడు కూడా ఉందో లేదో నాకు తెలియదు, అదొక డిఫరెంట్ ఆట, ప్రత్యేకమైన ఆట. ఇద్దరు కొట్టుకుంటుంటారు, ఆ తాళ్ళ మధ్యలో ఒకడేం బయట తిరుగుతుంటాడు, ఒకడినొకడు పట్టుకొని ఏమి బాధిన బాదుతుంటాడు, తిప్పించి మళ్ళీ కొడుతుంటాడు. సన్నులు తినేవాడు తింటూ ఉంటాడు, బయట తిరిగేవాడు తిరుగుతూ ఉంటాడు హడావుడిగా. ఈ తన్నులు తినేవాడు ఎట్లనన్నా వాడి చేతిలో తప్పించుకొని ఈ బయట తిరిగేవాడి హ్యాండ్ని టచ్ చేయాలా. బయట తిరిగేవాడికి వీడి చేతిని అందిస్తే చాలు, ఇక వాడొస్తాడు లోపలికి. వీడేమో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు బయట, వాడేమో తన్నులు తింటూ ఉంటాడు లోపల. తన్నులు తింటా తింటా ఏమాత్రం వాడి దగ్గర నుంచి తప్పించుకొని కనీసం పొరలాడుతానైనా సరే వచ్చి వీడి చేతిని పట్టుకుంటే, ఈ బయట నోటిగా లోపలికి వచ్చి వాడిని కొడతాడు, కుర్చీ తీసుకొని పోతాడు, ఏది ఉంటే అది తీసుకొని. అయితే బయట ఉన్నవాడు లోపలికి రావాలంటే లోపల తనులు తినేవాడు వచ్చి బయటోడికి చేయి అందించాలి. ఈ ఆట మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే చేతులు ఎత్తండి. ఓయ్, మీకు కూడా తెలుసా? అసలు ఇలాంటి ఆట ఒకటి ఉందో లేదో నాకైతే తెలియదు. అప్పుడే చిన్నప్పుడు చూశాను, ఈ మధ్యకాలంలో తెలియదు. అయితే రియల్ లైఫ్లో మాత్రం సైతాన్ గాడు మనల్ని ఆడుకుంటాడు కదా, వాడిని మనం డైరెక్ట్గా కొట్టలేం.
బలవంతుడు ఒకడు ఉన్నాడు మనకి, ఆయన చేతిని కానీ పట్టుకోగలిగితే వాడికి పగిలిపోద్ది. మామూలు పగలదిగా. కానీ మనం స్పందించి దేవుణ్ణి హత్తుకోకుండా మాత్రం దేవుడు ఎంటర్ కావడం లేదు. అది రూల్. అది సరే, కానీ ఇంతకు వాడు ఎందుకు ఎంటర్ అవుతాడు మన జీవితంలోకి అంటే, ఆదాం హవ్వలు ఎంటర్ చేశారు, అక్కడి నుంచి కంటిన్యూ అయ్యాడు వాడు. స్తోత్రం. అర్థమైందా? మన బాడీ వాడికే కోఆపరేట్ చేసిద్ది. తలుపులు తొందరగా వాడికి తీస్తాం కానీ దేవుడికి తీయం. కావాలంటే చూడండి మీరు సినిమా చూడాలంటే 3 గంటలు లెక్క లేకుండా చూస్తామా లేదా? అబద్ధాలు ఆడద్దు, నిజం మాట్లాడదాం. 3 గంటలు ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా? ఉంటుందా? పొరపాటున హాల్లో కూర్చొని సినిమా చూస్తుంటే సడన్గా కరెంటు పోయిందనుకో, వీళ్ళ కరెంట్ షాట్ కొట్టినట్టు కేకలేస్తారు, ఆగిపోయిందిరో అని. అవునా? 3 గంటలు ప్రార్థనలో కూర్చోను, మళ్ళా కొయ్య బొమ్మలాగా మూవీకి వెళ్తే పక్కనోడు పిలిచారు, అవునా? సరే, ఇదే సీటింగ్లో నువ్వు ప్రార్థన చేయి. ఇట్లనే కూర్చొని, ప్రభువా నీకు స్తోత్రం అయినా, నీ దేవునితో మాట్లాడుకుంటా కాసేపు వాక్యం చదువుకుంటా, ప్రార్థనలో వాక్యంలో నీ వల్ల ఇద్దా? అబద్ధాలు ఆడుకుంటూ చెప్పు. అంటే బాడీ దేనికి కోఆపరేట్ చేస్తుంది? అది. అందుకు లూసిఫర్ గాడు ఎంటర్ అయ్యేది మన దగ్గరికి. ఇది వాడి కోఆపరేట్ చేసిద్ది, దేవుని కోఆపరేట్ చేయదు. మన లోపల ఉన్న ఆత్మ దేవుని కోఆపరేట్ చేసిద్ది. కానీ ఏం చేద్దాం, ఆత్మ ఏం పేషెంట్ లాగుంది, శరీరం ఏమో బాగా దొక్కలాగుంది, రోజుకు 4 సార్లు తిని. స్తోత్రం. అర్థమైందా? లోపల ఆత్మ దేవుని కోఆపరేట్ చేసేది, కానీ ఆత్మ స్పందించడానికి లేదు పరిస్థితి, అది నీరసంగా ఉంది. శరీరం ఏమో రోజుకు 3-4 సార్లు తిని ఏం తక్కువ లేకుండా కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, ఒంటి నిండా సుఖం, దాని ఇష్టం. సైతానికే సహకరించింది కానీ దేవునికి సహకరించదు. కావాలంటే చూడు, ఎవరో ఆత్మీయులు మినహాయించి చాలా వరకు చిన్నప్పుడు సినిమాకి వెళ్ళాం. మీరు కూడా ఈ మధ్యకాలంలో వెళ్ళుంటారు అప్పుడప్పుడు. ఎప్పుడన్నా సినిమా హాల్కి లేట్కి వెళ్ళావా? పేర్లు అయిపోయినాక వెళ్దాం, కొంత సినిమా అయిపోయినాక వెళ్దాం ఎప్పుడన్నా అనుకున్నావా? నా చిన్నప్పుడు పిల్లల్ని బాది పోతుండేవాళ్ళు పెద్దోళ్ళు. మామూలు కోటింగ్ కాదు, జుట్టు పట్టుకొని వెయ్యి బాది తిట్లేందనుకుని ఇటు ధ్యానం చెయ్య ఎప్పుడన్నా పని సగం ఆట అయిందాక నన్ను వదిలిపెట్టాడు, ధ్యానం చెయ్య అని బాదిపోతారు. ఆ చిన్నప్పుడు తిట్లు, మరి ఇప్పుడు ఎట్టున్నాయో తిట్లు, మోడల్ మారిందో నాకు తెలియదు, కానీ వాడిని పట్టుకొని జుట్టు పట్టుకొని అంతసేటు ఇంటికాడ పెట్టితే మళ్ళీ సంకనేసుకొని పోయిద్ది. వాడికి తెలుసు కోటింగ్ పడితే పడింది, సినిమా మాత్రం చూసేది ఖాయమని వాడు పక్కా ఫిక్స్ అయిపోతాడు. వాడు ఎప్పుడన్నా దేవుని సన్నిధికి ఆలస్యమైనందుకు బాధావా? దేవుని సన్నిధికి దూరం అయినందుకు, ఆలస్యమైనందుకు ధ్యానం ఎప్పుడన్నా అన్నావా? వాడి దినం వద్దు, శారదం వద్దులే, కానీ పిల్లవాడి మీద ఎప్పుడన్నా కనీసం గద్దించావా? అయినా ఆలస్యం అవుతుందిరా ఏంటి నువ్వు అని. దేవునికి మహిమ. ఇంత చెప్పనా, వాడు అడుగుతాడు, మమ్మీ చర్చ్ టైం అవుతుంది అంటే, అది తెలిసే ఆంటీ మీరు చర్చికి వెళ్ళరా? మా మమ్మీ చర్చికి వెళ్ళాలి. నువ్వు చెప్పదినా ఏందని తర్వాత ఏంది? వాడు పోయి డాడీకి చూద్దు, డాడీ మమ్మీ కూర్చొని ఆంటీతో మీటింగ్ వేసింది, చర్చ్ టైం అయింది, సాంగ్స్ అయిపోయి ఉంటాయి, చాలా మంది వచ్చి ఉంటాడు. ఏనా సెల్ ఫోన్ చూస్తా? చెప్పు అమ్మకు చెప్పు.
పోదాంలే నాన్న, పోదాంలే, టైం లేట్ అవుతుందిలే, ఒక్కోసారి ఆలస్యం అవుతుందిలే, పోదాంలే. వాడు అల్లాడుతుంటాడు చర్చికి. తేడా బాడీ, శరీరం దేవుని కార్యాలకు కోఆపరేట్ చేయదు, దయ్యపు కార్యాలకు అద్భుతంగా సహకరిస్తుంది. అలాంటి శరీరాన్ని నియంత్రించి దేవుని కొరకు దీన్ని వంచి, దేవా నువ్వు కదులు, ప్రజలను దర్శించు, ప్రజలను రక్షించు, జీవితాలను ప్రభావితం చేయి, నా పట్టణాన్ని, నా ప్రాంతాన్ని, నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని, నా జిల్లాని, నా గ్రామాన్ని, నా మండలాన్ని, నా బంధు జనావళిని నువ్వు దేని గురించి అడగగోరేవో ఆ విషయాలన్నిటినీ దేవుని ముందు నువ్వు ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుని బలమైన బాహు కదిలిద్ది. ఒకవేళ మనం విజ్ఞాపన చేయకపోతే ఆయన కదలగలుగుతాడా? అందుకే అన్ని సేవల కంటే ఉత్తమమైన సేవ ప్రార్థనా సేవ అన్నాను నేను. స్తోత్రం. ఏ సేవ? మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడంటే సైతానుకు దడ. మన ప్రసంగం చూసి వాడు పగలబడి నవ్వుతాడంట, మన కష్టం చూసి వాడు ఇగిలిస్తాడంట. మన మోకాళ్ళుని దేవా నా వల్ల కాదు నువ్వు గదులంటే అప్పుడు దడుచుకుంటాడంట వాడు. మన మోకాళ్ళు ఊనితే సైతానుకు భయం. అందుకే కావాలంటే చూడండి, దేనికి లేనంత డిస్టర్బెన్స్ ప్రార్థనకు వచ్చింది. అప్పటిదాకా అంత కంఫర్ట్గా ఉంటుందా నీ బాడీ? ప్రార్థన చేయాలి ఎట్లనన్నా కానీ ఈరోజు చాలాసేపు దేవునితో గడపాలని నువ్వు ఫిక్స్ అయిపో, ఇక స్టార్ట్ అయింది బాడీకి ఎక్కడ లేని ఒత్తిడి స్టార్ట్ అయింది. సాతాను కుట్ర. ఎందుకంటే నువ్వు మోకాళ్ళు వేస్తే ఆ బలవంతుడు కదులుతాడు, ఆ బలవంతుడు కదిలితే ఈడి పని అయిపోయిద్ది. అందుకు దానియేలు చేసిన సేవ అది. దేవుణ్ణి స్తుతించుట, ఆరాధించుట, మహిమపరచుట మాత్రమే గాక, ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడటమే గాక, దేవుడు కదలునట్లు, ప్రజలు విమోచన పొందునట్లు, దేవుని కార్యాలు జరుగునట్లు, దేవుని మరుగై ఉన్న మర్మములు ప్రత్యక్షపరచబడినట్లు దానియేలు ప్రార్థించాడు. దర్శనం వచ్చింది. ఆ దర్శన భావం ఏంటో నాకు చెప్పయ్యా అని 21 రోజు తిండి తిప్పలు స్నానపానాదులు లేకుండా అలాగూ ప్రార్థనలో కూర్చున్నాడు దానియేలు. 10వ అధ్యాయము ఇంటికి పోయి చదవండి. దానికి జవాబు తీసుకొని రావటానికి గాబ్రియేలు దూత బయలుదేరితే పారసీకుల అధిపతి అంటే సాతాన్ని పోయి అడ్డగించాడు గాబ్రియేల్ని. ఎందుకు అడ్డగించాడో తెలుసా? గాబ్రియేలు వచ్చి దానియేలుకు ఆ సంగతి చెబితే దానియేలు దాన్ని గ్రంథస్థం చేస్తాడు. గ్రంథస్థం చేస్తే ప్రకటన గ్రంథానికి సపోర్ట్ గ్రంథంగా అది తయారవుతుంది. అంటే ఆ దర్శనం యొక్క భావం ఏంటంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ రహస్యాల ముడంతా విప్పబోతున్నాడు దేవుడు. అది తెలియకూడదు అని సాతాను గాబ్రియేలుకు అడ్డెళ్ళాడు. గాబ్రియేలు వచ్చి దానియేలుకు చెప్పాలని దేవుని చేత ఆజ్ఞాపించబడి బయలుదేరితే భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు తెలియకూడదనేది సాతాను కుట్ర. తెలియజేయాలనేది దేవుని ఉద్దేశం. అది తెలియజేయమని దానియేలు ప్రార్థన. దానియేలు సేవ చేశాడు, దేవుని సన్నుతించాడు, పవిత్రతను కాపాడుకున్నాడు. ఈ రెండిటికి మినహాయించి పక్కన పెట్టి దేవునికి అవసరమైనటువంటి విజ్ఞాపనలన్నీ దానియేలు ద్వారా వెళ్ళినాయి. అందుకే దేవుడు ఏమని పిలిచాడు తెలుసా దానియేలుని? దానియేలు నీవు బహు ప్రియుడు అన్నాడు. సేవకుడు అంటే ప్రసంగం చేసేవాడే కాదు నాన్న, బల్ల దగ్గర పని చేసేవాడు, ఊడ్చేవాడు, వండేవాడు, తినిపించేవాడు, లైట్ వేసేవాడు, సౌండ్ సిస్టమ్ పెట్టేవాడు, మ్యూజిక్ కొట్టాడు. ఎవ్వరు ఏ పనిలో వాడబడ్డా ఇవన్నీ పక్కన పెట్టి ప్రతిదినం మానక దేవుణ్ణి సన్నుతించి ప్రార్థించినా కూడా అది సేవలో ఒక భాగమై ఉన్నది. మనమందరము దేవునికి ప్రీతికరమగు సేవ చేద్దామన్నాడు. ఏమన్నాడు చెల్లి? శాంతి నీ అనుకున్న అమ్మాయి పేరు ఏం పేరు? ఏమన్నాడు?
ఏదో ఒకటి చేద్దాం అన్నాడా? దేవునికి ప్రీతికరమైన సేవ మనము చేతము అన్నాడు. మనము అంటే అందరము చేయదగ్గ సేవలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో దేవుని సన్నుతించుట, దేవునికి మహిమకరంగా బ్రతుకుట. మూడవది దేవుడు కదులునట్టు ప్రార్థన చేయుట. ఒక వ్యక్తి తనను తాను కంట్రోల్ చేసుకొని దేవుని మహిమార్థమై నీతియుక్తంగా బతకటం కూడా దైవ సేవలో ఒక భాగమే. సత్ప్రవర్తన కలిగి సత్సాక్ష్యం కలిగి ఒక వ్యక్తి బతకటం కూడా దైవ సేవలో భాగమే. మరి లేకపోతే దానియేలు దగ్గర ఏం చూసి అన్నాడండి? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు ఓ జాబ్ హోల్డర్ని పట్టుకొని ఉంటున్నాడు ఈ మాట. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు మానక సేవించుచు వచ్చిన నీ దేవుడు, నీవు అనుదినము మానక సేవించుచు వచ్చిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అంటే లోపల నుంచి దానియేలు మాట్లాడాడు. గుహలో నుంచి, సింహాల గుహలో నుంచి, రాజు చిరంజీవి యగునుగాక. రాజా, నీ వారి దృష్టికి నీ దృష్టికి నేను దోషిని, కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని కనుక ఈ సింహాలు నాకే హాని చేయకుండా ఆయన నాకంటే ముందుగా తన దూత నంపి సింహాల నోళ్ళు మూయించి నన్ను రక్షింపగలిగాడు, నన్ను కాపాడగలిగాడు. ఇప్పుడు నేను నీకు అనుకూలమే కదా అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దానియేలు దేవుని సేవకుడని, అతడు దేవుని సేవించుచున్నాడని సంగతిని ఒక అన్య రాజు దర్యావేషు గుర్తించాడు. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా చేయడానికి బోల్డంత సేవ ఉంది. మనందరము బాధ్యతగా ఇతరులకు క్రీస్తును పరిచయం చేయుట సేవలో భాగం. నేను 100 మందికి చెప్పు ఉండొచ్చు, నువ్వు 10 మందికే చెప్పు, సేవకు లిస్టులోనే ఉంటావు. నువ్వు దేవుణ్ణి సేవించిన సేవకు లిస్టులో ఉంటావు. ప్రతిదినం నీ స్వార్థానికి గాక ఇతరుల కోసం నువ్వు భారం కలిగి ప్రార్థించు, దేవుని సేవకుల లిస్టులో ఉంటావు. నువ్వు పరిచర్యకు నీకున్న పరిధిలో, నీ కష్టార్జితంలో నుండి, నీ కలిగిన సమృద్ధిలో నుండి త్యాగం చేయి. అది కూడా కొంత దేవుని సేవలో ఒక భాగంగా ఏర్పరచబడుతుంది. ఎవరెవరికి ఏ పరిధి నియమించాడో, ఎవరెవరికి ఏ విషయంలో అనుకూలత ఇచ్చాడో, ఆ ఇవ్వబడిన దానిలో మనందరం కూడా దేవునికి సంతృప్తి కలిగించేటట్టు సేవ చేయటానికి పిలువబడ్డాం. కొడితే గట్టి కొట్టండి, లేదా సర్దుకోండి. దేనికి పిలువబడ్డాం? దేవుని సేవ చేయటానికే పిలువబడ్డాం. దానిలో శ్రేష్టమైనది ప్రార్థన. ప్రీతికరమైన సేవలో ప్రాముఖ్యమైనది ప్రార్థన. రెండవది సువార్త ప్రకటన. సువార్త ప్రకటించటం వలన కొన్ని జీవితాలు రక్షణలోనికి వస్తాయి. ఈ ప్రకటన ఫలించాలి అంటే కూడా ప్రార్థన కావాలి. చాలామంది ఇతరులకు చెప్పడానికి ట్రై చేస్తారు, వాళ్ళు మారరు. నేను ఒక మాట చెప్తాను, ఇతరులకు చెప్పి వాళ్ళని రక్షణలోకి నడిపించాలి అంటే ముందు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ హృదయాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. తర్వాత నువ్వు చల్లే వాక్య విత్తనాలు వాళ్ళ హృదయాల్లో పడి మొలకెత్తుతాయి. కొన్ని వెంటనే వస్తాయి, కొన్ని కొంచెం టైం తీసుకుంటుంది. మొత్తానికైతే కార్యం జరిగిద్ది. అయితే దానికి ముందు నువ్వు ప్రార్థన చేయటం అనేది మాత్రం తప్పనిసరిగా చేయాలి. సో పాయింట్ నెంబర్ 1, దేవునికి ప్రీతికరమైన సేవల్లో శ్రేష్టమైనది ఏమని చెప్పాను? పెద్దగా చెప్పండి. ప్రార్థన చేయుట ఒక సేవ అనేది చెప్పాను. రెండవది ప్రార్థన యొక్క అవసరత. ఏంటి ప్రార్థన యొక్క అవసరత? ప్రార్థన చేయకపోతే ప్రభు కదలడు. మనం ఆహ్వానించకపోతే దేవుడు కదలడు, దెయ్యం కూడా కదలదు. కొంతమంది మీరు చూడండి, ఊరికే ఇంట్లో చావు 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 అనే పదం వాడతారు. నాకు సావాలనిపిస్తుంది, ఈ సావన్న రాట్లా, ఎప్పుడొచ్చుద్దో ఈ సావు నాకు రాట్లా అంటారు. కొన్ని ఇళ్లలో అంతే, అదొక దరిద్ర మాట మాట్లాడుతూ ఉంటారు పొద్దస్తమానం. నేను చెప్పనా, దెయ్యాల్లో కొన్ని దెయ్యాలు ఉన్నాయి.
వాటి డ్యూటీ అచ్చంగా ఆత్మహత్యలకు ప్రేరేపించటం. దెయ్యాలన్నీ ఒకే పని చేయవండోయ్, దెయ్యాలన్నీ ఒకే పని చేయవు. కొన్ని దెయ్యాలు లైంగిక ఇచ్చల్ని రెచ్చగొడతాయి, కామోద్రేకాన్ని రెచ్చగొట్టే దెయ్యాలు ఉన్నాయి. అవి స్పెషలు. కరెక్ట్గా టైమ్స్ చూసి మనం క్యాచ్ అయ్యే టైమ్స్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఈ లైంగిక ఇచ్చలు రెచ్చగొట్టి మనం చెడిపోయిన పనులు చేయడానికి రేపుతాయి ఆ దయ్యాలు. అవి దయ్యం పని అని మనం అనుకోం, కానీ అది దయ్యం పని. కొన్ని మద్యపానానికి తీసుకెళ్లే దెయ్యాలు ఉన్నాయి, త్రాగుడికి. కొన్ని వ్యసనాలకు తీసుకెళ్లే దెయ్యాలు, కొన్ని ఆత్మహత్యలకు రేపే దెయ్యాలు. దెయ్యాల డ్యూటీ అంతా ఒకటే కాదు, రకాలు ఉన్నాయి. ఈ ఆత్మహత్యలకు రేపే దెయ్యాలు ఉన్నాయే, ఈ డైలాగ్ ఎవరు ఆడతారా అని చూస్తుంటాయి. కొంతమంది ఊరికి నోరు తెరిచిన కాళ్ళ నుంచి ఇదే మాట, నాకు సావురాట్ల, నాకు సావురాట్ల, సావాలనిపిస్తుంది సావురాట్ల, సావాలనిపిస్తుంది సావురాట్ల. అది ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యి, ఏంటక్క ఏంటి అంటున్నావుగా, నేను కోఆపరేట్ చేస్తా. నిన్నెవరూ ప్రేమించరు, నిన్నెవరూ అర్థం చేసుకోరు, అసలు నీ గోడు ఎవరికీ పట్టదు. ఎలుకల ముందు వచ్చింది, అంతకుముందు ఇంకో టైపులో ఉంది, కానీ ఇప్పుడు పేస్ట్ లాగా వచ్చింది. ఏమి లేదు, కొంచెం తిన్నామంటే చాలు, కక్కిచ్చినా రాదు, అది సావటం ఖాయం. తీసుకుంటావా? లేకపోతే పురుగు మందులు అంతకుముందు ఎండోసల్ఫాన్, నోవాక్రాను, అవి కాకుండా ఇప్పుడు పవర్ఫుల్ గడ్డి మందు వచ్చింది. అది తాగితే మొత్తం అవుట్. తాగిసే వద్దు. నాకు అర్థం కాదు, మామూలుగా ఉచ్చుముడేయాలంటే మనకు రాదు. చిన్న చిన్న పిల్లలు కూడా ఊరేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఆ ఉచ్చుముడి ఎలా వేసారో అర్థం కాదండి. దెయ్యమే గైడెన్సీ, ఎలా వేసుకుంటే ఉచ్చుముడి పడిద్దో. నేను చెప్పే నంబరు కొంతమంది అని. నిజం సోదరులారా, మీకు వందనాలు. అందుకే ఇంట్లో ఎప్పుడు కూడా శాపగ్రస్తమైన మాటలు మాట్లాడకూడదు. శాపగ్రస్తమైన మాటలు మాట్లాడి చావుని పదే 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 తలంచకూడదు. ఎందుకంటే అదే నీ ఇంట వినబడితే దెయ్యం ఎక్కడికి వచ్చిందో తెలుసా? ఫస్ట్ నీ దగ్గరికి పోదు, నీ ఇంటికి రాదు, డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగిద్ది. అక్కడ నాకు ఫ్యామిలీ దొరికింది సార్, మరి చాలా రోజుల నుంచి రమ్మని ఆహ్వానిస్తున్నారు, మరి నేను ధన్మని వెళ్ళిపోతే మీరు ఒప్పుకోరు కదా, అందుకని 1, 2, 3 ఇప్పుడు చాలాసార్లు నుంచి గమనిస్తూ ఉన్నాను, రోజు పిలుస్తానే ఉన్నది, మరి మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని మరీ పోయిద్ది, వచ్చిద్ది. కొన్ని ఇళ్లలో పోడు భార్య భర్త పొద్దుగూకులు తగాదలే, పొద్దుగూకులు వాదనే, పిల్లలకు ఒక నరకం, చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి గొడవ. ఆమె తగ్గించుకుంటే కంట్రోల్ అయింది, పోనీ ఏదో పనికి మాలింది అనుకొని ఆయన తగ్గించుకుంటే పోతుంది. ఆయన మాట్లాడతాడు, ఆమె మాట్లాడిద్ది, ఆయన మాట్లాడతాడు, ఆమె మాట్లాడిద్ది. ఇక పటాపటా కొట్టుకుంటారు, జుట్లు బీక్కుంటారు, గందరగోళం అయిపోతారు, బీభత్సం అయిపోతారు, పిల్లలు గీబే అంటారు. ఆ రోజుకి అయిపోయిద్ది, 2 రోజులు అయిపోయిద్ది, 3వ రోజు మళ్ళా సమాధాన పడతారు, కళకళలాడతారు ఒక్క పూట. మరుసటి రోజు మళ్ళీ దేనికో దాని దగ్గర కల్లించుకుంటారు, మళ్ళా గొడవ పోడు. కనీసం వారం 10 రోజులకైనా కొట్టుకు సత్తుంటారు కొంతమంది. ఎంతమంది దీన్ని ఆమోదిస్తారు? అవునన్నా, నిజంగా అట్లాంటి కుటుంబాలు ఉన్నాయి అంటే చేయొద్దు. కొంపతీసి మీ ఇల్లే అట్లా లేవు కదా, వందనాలమ్మా. ఈ పోడున్న ఇల్లు ఉన్నాయి చూసారా మీరు? ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. ఆ ఇళ్లలో అన్ని నష్టాలే. వాళ్ళు ఏడిసే కొద్ది ఇంకా శాపం వెంటాడుతూ ఉంటుంది. నిజం, తగ్గించుకోరు. గర్వం, భర్త హృదయం నిండా గర్వం, భార్య హృదయం నిండా గర్వం. తగ్గరు.
పిల్లలకు ఒక నరకం. అట్లాంటి ఇళ్లలోంచి ఎట్టంటి వాళ్ళు తయారవుతారు తెలుసా? సైకోలు తయారవుతారు పిల్లలు. సైకోలు తయారవుతారు. ఈ పోడు పెట్టుకుని ఇళ్లలో ఎవరు తయారవుతారు తెలుసా? సైకో పిల్లలు తయారయ్యి వాళ్ళు పెద్ద ఇళ్లను కొడతారు, తిప్పించి మళ్ళించి కొడతారు. రక్తాలు పడిందా కొడతారు, మామూలు కొట్టరు. ఎందుకంటే వీళ్ళు వాదనాడి పోడు పెట్టి ఎవరిని లేపుతారంటే ఒరిజినల్ సరుకును తయారు చేస్తారన్నమాట. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అనండి జాగ్రత్తగా. కుటుంబాలు పొద్దుగూకులు ఈ వాదనలకి పోడుకు దిగిన ఇళ్లలో దయ్యాలు నివాసం ఉంటాయి, వచ్చేస్తాయి అవి. దేవుడి సన్నిధి, దేవుడున్న ఇంట్లో సమాధానం ఉంటుంది. దేవుని సన్నిధి, దేవుడున్న ఇంట సమాధానం ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లో భార్య గదిలిస్తుంది భర్తనే, ఒక్కొక్క ఇంట్లో భర్త గదిలిస్తుంటాడు భార్యని. దయచేసి ఆ దరిద్ర గుట్టు పరిస్థితుల నుంచి బయటపడండి. దెయ్యాలు నివాసం ఏర్పరచుకుంటాయి నీ కుటుంబంలో. చివరికి ఎలాంటి దారుణాలు చూడాల్సి వచ్చిందో నీకే తెలియదు, ఎలాంటి ఘోరాలు చూడాల్సి వచ్చిందో నీకే తెలియదు. చూస్తావు. నువ్వు దేవుని బిడ్డవి. అది చూడకుండానట్లు దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నీ ఇంట నివసించున్నట్లు ఎవరో ఒకళ్ళు తగ్గించుకొని పోండి. ఎవరో ఒకళ్ళు పోనీలే అనుకోండి, ఎవరో ఒకళ్ళు క్షమించండి. ఎందుకంటే దేవుని సమాధానం ఇంట్లో ఉండాలి. అవతల వ్యక్తి సరే అన్యాయంగానే కోపడ్డాడు అనుకో, పోనీ నీ కిరీటమే కింద పడిందా? ఎందుకంటాడు ఏంది? ఏం పోయిందమ్మా? సరే ఏదో అందనుకో, జారింది అంత మాత్రం నువ్వు హుస్సమనాలా? నన్ను అంటదా అనాలా? పోనీ అంటే అందే, తిక్కలు తెలియదు, క్షమించేసే, పోనీలే అనుకో. తగ్గరో దెయ్యాలు వెళ్తాయి ఆ ఇళ్ళని. మరణం ఏలుతుంది ఆ ఇంటిని, దరిద్రత ఏలుతుంది ఆ ఇంటిని, శాపం ఏలుతుంది ఆ ఇంటిని. దయచేసి దేవుని పిల్లలు ఎవ్వరూ కూడా అలాంటి సంధి ఇవ్వద్దు సైతానుకి. నీతిమంతుల గుడారాల్లో సర్వోన్నతులైన దేవుని స్తుతి, సమాధానం ఉండాలి. ఇక్కడ దాకా నువ్వు అగచాట్లలో ఉండుగాక. అప్పులు కానీ, సమస్యలు కానీ, రోగాలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, మస్తు సమస్యలు. ఆ సమస్యలతో ఇక్కడ దాకా నువ్వు మునిగి ఉండొచ్చు. దేవుడు చెప్పిన సమాధానం, ప్రార్థన నీ ఇంట డైలీ ఉన్నట్టయితే ఇక్కడ దాకున్న సమస్యలు మొత్తాన్ని తీసేస్తాడు ఆయన. వస్తాడు. ఈ మానిటర్లు ఇంకొంచెం సౌండ్ లేస్తే బాగుంటుంది కానీ లేవట్లా, గట్టిగా అరవాల్సి వస్తుంది నేను. ఆయన వస్తాడు. లేకపోతే ఇంకొంచెం గట్టిగా అరుద్దును కానీ ఆయన ఒక పట్టాన్ని ఎక్కదు కదా మీకు. అందుకని ఆయన వచ్చాడంటే అప్పుడు ఉంటుంది. ఇక ఎవరైనా యేసయ్య నీ ఇంట అడుగు పెట్టాడంటే, ఆయన సన్నిధి నీ ఇంటికి దిగొచ్చిందంటే ఇక సమాధానం, సమృద్ధి, ఆశీర్వాదం, దీవెన, స్తుతి, ఆరాధన, పండగ, ఉత్సవం. అందుకే నా దగ్గర ఎవరైనా వాదనకి రెట్టించారంటే, నాకు అవకాశం ఉండి ఒక దెబ్బ కొట్టే అధికారం నాకుంటే మాత్రం తిరిగిపోయేటట్టు బాధ అనుమానం లేదు అందులో. వాదన ఏంది సైతానా వేస్తున్నామోలని బాధుదా. ఉండకూడదు. దెయ్యాలు ఎంటర్ అవుతాయి. నాకు బతకాలని లేదు, ఏందో నా జీవితం, నిరాశ మాటలు. కొంతమంది అండి నిరాశ మాటలు మాట్లాడుతూ ఉంటారు, అది దెయ్యాన్ని పిలుస్తుంది. కృంగిపోయిన మాటలు మాట్లాడతారు, దెయ్యాన్ని పిలుస్తుంది. ఓడిపోయిన మాటలు మాట్లాడతారు, దెయ్యాన్ని పిలుస్తుంది. దెయ్యానికి పిలుపది.
సావు 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 అంటారు, దెయ్యానికి పిలుపది. భర్తను తిడతారు, భర్త పోతుంటే వీడికి బండి అన్న తగిలి సావట్లా అంటారు. వెనక్కి తిరిగి చూస్తే జాగ్రత్త పోయిరా. కొద్ది రోజులు నిజంగా నా వార్త వచ్చింది. వాగావుగా దెయ్యం మొహం దాన, వాగావుగా సావు 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 అని అయింది. ఏమైంది అనాలనిపించింది నాకు. నేనంటే బాగుండదుగా, అనంలే, అనకూడదమ్మా. కుటుంబాల్లో ఆ పోడు లేకుండా జాగ్రత్త పడండి. దెయ్యాలు ఏ విధంగా సందు చేసుకొని వస్తాయో గుర్తెరిగి జాగ్రత్తగా ఉండండి. నువ్వు పేషెంట్ వై బెడ్ మీద ఉన్నా సరే, వచ్చిన వాళ్ళు అయ్యో నువ్వు బతకవని జాలి పడుతున్నా సరే, నీ నోట ఒకటే, నేనైతే చావనో బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వివరిస్తాను. నా దేవుడు నన్ను బతికిస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నా కుటుంబాన్ని కడతాడు, నా దేవుడు నా శాపమును దీవెనగా మారుస్తాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈరోజు నా కన్నీళ్లు రేపు ఆనందనోత్సవంగా మారుద్ది. అంతే, అదే బలుగు. నా దేవుడు ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. నాకు అవమానం వచ్చింది, ఆయనే చూసుకుంటాడు. నాకు నింద వచ్చింది, ఆయన ఉన్నాడు. నా ప్రభువుకే స్తోత్రం, ఆయనకే ప్రార్థన చేస్తా. నా గురించే కాదు, నాలాంటి బాధల్లో ఉన్న వాళ్ళు అందరి కోసం చేస్తా. మొట్టమొదటిది చెప్పాను, ప్రార్థన యొక్క విలువ, సేవలన్నింటిలోకి ఉత్తమమైన సేవ. రెండవది ప్రార్థన యొక్క అవసరత, అది ఎంత ఇంపార్టెంటో చెప్పాను నేను. ఓకేనా? ఎందుకంటే దేవుణ్ణి కదిలించేది, దేవుణ్ణి రప్పించేది. కుటుంబం మొత్తం కలిసి ప్రార్థన చేస్తే సూపరో, కానీ అది సామాన్యమైన విషయం కాదు. కుటుంబం మొత్తం కలిసి ప్రార్థన చేయటం అంటే నిజంగా కట్టుబడి, ఏ కుటుంబం అయితే ప్రార్థన చేయటానికి కొన్ని సంవత్సరాలుగా ప్రయాసపడి పట్టుబట్టి సాధించిద్దో, భవిష్యత్తులో ఆ కుటుంబంలోంచి గొప్ప సేవకులు లెగుస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఏ కుటుంబం అయితే కుటుంబ ప్రార్థనను కలిగి ఉంటుందో ఆ కుటుంబంలోంచి అల్పులు కాదు, భవిష్యత్తులో గొప్ప గనులు లెగుస్తారు. కానీ కుటుంబ ప్రార్థన అంత తేలిక కాదు. ఎంతమంది ఒప్పుకుంటారు? కదా కదా బ్రదర్, మీరు చెప్పండి, మీరు యథార్థం మాట్లాడతారు కదా? అంత తేలిక కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అబద్ధాలు ఆడకుండా చెప్పండి, మేము డైలీ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటామన్నా అన్నోళ్ళు చేయొద్దండి. థ్యాంక్ యూ. అబద్ధాలు ఏం కాదుగా, థ్యాంక్ యూ, దించండి. సత్యవంతుల్ని దేవుడు దీవిస్తాడు అన్న. ఇక నుంచి చేస్తాంగానన్నా, ఇప్పుడు దాకా మా కుటుంబం మాత్రం కలిసి ప్రార్థన చేయమన్నా, కుటుంబ ప్రార్థన మా ఇంట్లో లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను తిట్టను. తప్పకుండా దేవుడికి మిమ్మల్ని ఆ ఫ్యామిలీ ప్రేయర్లో నడిపించాలని మాత్రం కోరుకుంటా. ఏది కుటుంబ ప్రార్థన లేవు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇట్లా లోపండి, చూపిస్తున్నాను బాగా, ఓపండి చేతులు, ఓపండి. ఈ చేతులు ఏందనుకున్నా కుటుంబ ప్రార్థన లేవు ఇళ్లలో. దించవాకండి, అరే ఏంది వీడియో చూడొద్దు మన పుట్టక. అది లోపండి, చేతులు లోపండి. యా 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 సత్యవంతుల్ని నా దేవుడు దీవిస్తాడు. నజరేయుడు యేసు నామములో మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనతో నా దేవుడు మిమ్మల్ని దర్శించుగాక. కుటుంబ ప్రార్థనలతో దేవుడు మిమ్మల్ని దర్శించుగాక. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఫ్యామిలీ ప్రేయర్స్కి రేపునుగాక. నేను అందుకే చెప్పాను, కుటుంబ ప్రార్థన అంత ఈజీ కాదు. కుటుంబ ప్రార్థన నిలబెట్టారా, ఇంట్లో బలిపీఠాన్ని నిలబెట్టారా, ఫ్యామిలీ ప్రేయర్ అనే బలిపీఠాన్ని గుర్తుపెట్టు. ఖచ్చితంగా ఆ కుటుంబం దైవ సేవ కుటుంబంగా మారిపోయింది, సేవకుని కుటుంబంగా మారిపోయింది, సేవకుడి కుటుంబంగా మారిపోయింది, సేవకుల కుటుంబంగా మారిపోయింది. ఆ ఇంటికి దేవుడు వస్తాడు, ఆయన సన్నిధి దిగొచ్చిద్ది, ఆ ఇల్లే ఒక దేవాలయంగా మారిపోయిద్ది.
ఫ్యామిలీ ప్రేయర్ అంత ఈజీ కాదు, కానీ సాధించాలి. ఇది ఎందుకు వచ్చింది మనకి? ఇది ఎందుకు వచ్చింది? ప్రార్థన యొక్క అవసరత. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నారా అని కుటుంబంగా కలిసి ప్రార్థన చేసి చూడండి, ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రార్థన చేసి చూడండి. మీరు నమ్మండి నమ్మకపోండి, నేనేం చేసేవాడిని తెలుసా? ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు వీళ్ళందరూ, పిల్ల బ్యాచ్. ఇటు పేరు వీళ్ళు మాయమైపోయారు ఇటు. సరే, అందరు పిల్లలు. ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 8 మంది పిల్లలు ఉన్నారు. నా పిల్లలు 2, అన్న పిల్లలు 3, అక్క పిల్లలు 3, మొత్తం 8 మంది పిల్లలు. ఏదన్నా అవసరం ఉందనుకో, ముఖ్యమైంది, వీళ్ళ మొత్తాన్ని మోకరింపజేస్తాను నేను. ఎందుకంటే మన విశ్వాసం కంటూ కూడా పిల్లల విశ్వాసం ఇంకా గొప్పది. రేపు మనకు ఫలానాది కావాలా, ప్రార్థన చేయండి అంట. మొత్తం పిల్లలందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఇక ఖచ్చితంగా జరిగిద్ది ఆ కార్యం, ఖచ్చితంగా జరిగిద్ది. డైలీ సాయంత్రానికి కంజర మోగాల్సిందే, డైలీ కంజర మోగాల్సిందే. కానీ ఇప్పుడు చూడు, ఎన్నిసార్లు వాక్యంలో చెప్పాను కలిసి ప్రార్థించండి అని. ఇప్పుడు కుటుంబాల్లో అప్పులు ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి, అప్పుల్లో ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎట్లా ఓపండి? చూసారా, అప్పులతో అల్లాడుతున్నారు కానీ వడ్డీలు గొడ్డీలు కట్టడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఆ శాపం నుంచి బయటపడటానికి ఉపయోగపడే ఫ్యామిలీ ప్రేయర్ మాత్రం చేయట్లే. అంటే కలిసి ప్రార్థిస్తే అలాంటి రిజల్ట్ ఉంటుందని నమ్మట్లా. నమ్మితే ఎందుకు చేయరు? నేను మొత్తుకొని చెబుతున్నా, అలా చేసి చాలా మేలు పొందాను, కలిసి ప్రార్థన చేయండి అని. కుటుంబంలో కనీసం ఒక్కళ్ళన్నా భారం కలిగిన వాళ్ళు ఉంటే, ఫ్యామిలీలో కనీసం ఒక్కరన్నా భారం కలిగిన వాళ్ళు ఉంటే, 4 కలిగిన కుటుంబంలో కనీసం 2 మోకాళ్ళుని ప్రతిరోజు ప్రార్థన చేయగలిగితే, ఏకీభవించి, ఆ ఇల్లు ఎంత దీవించబడిద్దండి. అప్పులే కాదు, జబ్బుల్లోంచి కూడా విడుదల ఉంది, భయంకరమైన శ్రమ నుండి విడుదల ఉంది. దాని అవసరత, ప్రార్థన అవసరత అది. మీరు చేసి చూడు. 3వది, ప్రార్థనలో నువ్వు అడిగేటప్పుడు స్పష్టత మిస్ అవ్వద్దు. ప్రార్థన చేసేటప్పుడు స్పష్టత మిస్ అవ్వద్దు. ఏలియా వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థించాడు అని రాయబడి ఉంది. ప్రభా ఏదో ఒకటి చేయాలా ఏలియా మోకాళ్ళుని. వర్షం కురవద్దు అని ఒకసారి చేశాడు, ఆగిపోయింది. కురవాలి అని ఒకసారి చేశాడు, ప్రచండమైన వర్షం కురిసింది. యేసు ప్రభు దగ్గరికి కళ్ళు లేనివాడు తన దగ్గరికి వచ్చినప్పుడు, నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడిగాడు. అంటే కళ్ళు లేనివాడు ఏమడుగుతాడు? చూపే అడుగుతాడు. కానీ చూపు ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి మనిషి అవసరతలు. అవి అడుగుతాడా, లేకపోతే తనకు ముఖ్యం చూపు అని చూపే అడుగుతాడా? నువ్వేం అడుగుతున్నావు? నేను నీకేం చేయాలనుకుంటున్నావు అనే మాట స్పష్టంగా అడిగినట్టుంది బైబిల్లో. అందులో అతడు చెప్తాడు, ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను అంటాడు. నీవు కోరినట్టే నీకు అగునుగా అంటాడు. యేసు ప్రభు ముందుకు నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు చేసే విజ్ఞాపన, ఆ ప్రార్థనలో నువ్వు ఏం అడగదలుచుకున్నావో స్పష్టంగా అడుగు. వైనం చైనా లేకుండా పద్దాకల మోకాళ్ళుని ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, పాడిందే పాట. కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఒక మాట చెప్తున్నా, విస్తరించి మాట్లాడి వ్యర్థం. చెప్పదలుచుకున్నది ఏదో స్ట్రైట్గా, సూటిగా, తేటగా
ధైర్యంగా, చనువుగా, స్వతంత్రంగా, ఆసక్తిగా దేవునికి చెప్పు, ఫలానా సమస్య చేత నేను నలుగుతున్నాను, దయచేసి నాకు దాని నుంచి విడుదల దయచేయి. నేను ఈ విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నాను, దేవా నాకు సహాయం చేయి. బైబిల్ మొత్తం చూడండి మీరు. ప్రార్థన చేసిన వాళ్ళందరూ తమకి అర్థం కాకుండా గలిబిలి గందరగోళంలో చేయలే. వాళ్ళు ఏది అడిగినా స్పష్టంగా దేవుని ముందు వైనంగా ఉంచారు ప్రతి సంగతిని కూడా. పౌలు గారు ఆత్మ సంబంధమైన విషయాల కోసం చేశాడు, అయినా స్పష్టంగా ఉన్నాడు. కొంతమంది భౌతికమైన అవసరాల కోసం చేశారు, అయినా స్పష్టంగా చేశారు. ఆఖరికి యేసయ్య ప్రార్థించినప్పుడు కూడా, శిష్యులకు ప్రార్థన నేర్పినప్పుడు కూడా ఎంత వైనంగా చెప్పాడో చూడండి. ఏం కోరాలో చెప్పాడు, ఏం అడగాలో చెప్పాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు మాకు కావాల్సిన అనుదిన ఆహారము నేడు మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు నీవు మా అపరాధములు మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి, కీడు నుండి, ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ సర్వం నిరంతరం. ఎంత వైనంగా ఉందో చూడు నేర్పిన ప్రార్థనలో. సో దేవుని ముందు ఏదైనా ఒక అంశాన్ని పెట్టినప్పుడు స్పష్టంగా దాన్ని దేవుని ముందుకు తీసుకెళ్ళి స్పష్టంగా అడుగు దేవుణ్ణి. దాని విషయమై నీకు జవాబు వచ్చిందాకా స్పష్టంగా దేవుణ్ణి అడుగుతానే ఉండు. ఏదో ఒక ఆన్సర్ ఇస్తాడు. ఇవ్వను అనో, లేదా కొంచెం ఆగు అనో, లేకపోతే వెంటనే ఇదిగో అనో, ఏదో ఒక జవాబు ఇస్తాడు. తనను అడుగు వారికి ఇచ్చుటకు సమృద్ధి గలవాడాయన. నేను ముగిస్తున్నా. నీ వ్యక్తిగత విషయాలే కాదు, సమాజ క్షేమాన్ని కోరి, ఆత్మల రక్షణ కోరి, సేవకుల కొరకు, సేవకుల కుటుంబాల కొరకు, విశ్వాసుల కొరకు, సంఘం కొరకు చాలా అంశాలు ఉన్నాయి నువ్వు ప్రార్థన చేయటానికి. అదొక సేవలాగా, అదొక బాధ్యతగా తీసుకో. తప్పకుండా ప్రార్థన చేయి. అంతేకాదు ఇతరులకు ప్రచురపరిచే విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉండాం. సేవ చేసేది శాలేమన్న ఒక్కడే కాదు సోదరులరా, సోదరులరా. మనమందరము ప్రీతికరమైన సేవ, దేవునికి తృప్తికరమైన సేవ చేయాలని పిలువబడ్డాం. అందులో ప్రార్థన ఒక కీలకమైంది. కనుక ప్రార్థించేటువంటి ఒక గుంపుగా మనం తయారవుదాం, ప్రకటించే గుంపుగా తయారవుతాం. కుటుంబ ప్రార్థనలు కనీసం ఈ రోజు నుంచి అన్నా మొదలు పెడదాం. ఈ రోజు నుంచి అన్నా కనీసం ఇద్దరన్నా నిలబడండి. నేను చెప్తున్నా, కుటుంబ ప్రార్థన ఎంతో శక్తివంతమైంది. కనుకనే ఫ్యామిలీ కలిసి కూడుకోవటం అంటేనే చూడు ఇప్పటికే కష్టం అనిపిస్తుంది నీకు. సాయంత్రం పోయి చేద్దామా, ఈ రోజు నుంచి మొదలు పెడదాం అనిపించట్లా నీకు. సాయంత్రం నుంచా ఏమో వాళ్ళు వస్తారో రారో అనిపించట్లా. అడ్డగించబడతావు. ఎందుకంటే వెంటనే దురాత్మలు మేలుకుంటాయి. ఫ్యామిలీ ప్రేయర్ అనగానే దయ్యాలు మేలుకుంటాయి, వచ్చేస్తాయి లైన్లోకి. నలుగురిని కూడా నీయవు. దెయ్యాలేమో ఐక్యంగా ఉంటే మనల్ని ఐక్యత జరగొడుతుంటాయి. ఒకడిలోని 2000 దెయ్యాలు ఉంటాయి, పట్టుమని నలుగురు లేని కుటుంబంలో కయ్యాలు పెడుతుంటాయి. దయచేసి ఈ కుట్రను మీరు అందరూ గ్రహించి జాగ్రత్త పడాలని మీకు ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తున్నాను. ప్రయత్నించి చూడండి, కలిసి ప్రార్థించి చూడండి. కుటుంబాలుగా చేసే ప్రార్థనలో అచ్చంగా మీకోసం మాత్రమే గాక దైవ చిత్తం అంతా నెరవేరటం కోసం అడగండి. హల్లెలూయా. ఇంకా లేండి పైకి. బయట మూగెండగా ఉంది, ఆవిరి కొడతా ఉంది. కొంచెం ప్రశాంతత ఉంటే ఇంకొంచెం విపులీకరించి మాట్లాడవచ్చు, కానీ అన్కంఫర్ట్గా ఉంది. సో ఇంతటితో ముగిస్తూ ఉన్నాను నేను. దేవుడి ఈ మాటల్ని మన హృదయంలో స్థిరపరచుగాక. హన్నా ప్రార్థించింది స్పష్టంగా, దేవా నీవు నాకు ఒక మగ పిల్లను దయచేసిన ఎడల పాలు విడవగానే వాడిని తీసుకొచ్చి నీ సన్నిధిలో వాడిని నీకు ప్రతిష్ఠితునిగా అర్పిస్తాను అని స్పష్టంగా నాకు ఒక మగ బిడ్డనివ్వమని అడిగింది. ప్రభువా నాకు సంతానాన్ని ఇవ్వు, ప్రభువా నాకు సంతానాన్ని ఇవ్వు అని అడిగేవాళ్ళు
నువ్వు ఏ సంతానాన్ని ఆశిస్తున్నావో కూడా దేవునికి చెప్పొచ్చు. ఏదో ఒకటి ఆశీర్వదించు కాదు, నువ్వు ఏం కోరుతున్నావో చెప్పు. నీ హృదయ వాంఛ ఏమిటి చెప్పు. ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ తీర్చువాడనుంది లేఖనంలో. నువ్వేం కోరుకుంటున్నావు, నువ్వేం ఆశిస్తున్నావో స్పష్టంగా దేవుని ముందుంచు. తనకు కావాల్సిందేమిటో ఎలీషా స్పష్టంగా అడిగాడు ఏలియాని. తనకు కావాల్సిందేమిటో యేసయ్య కూడా తండ్రిని స్పష్టంగా అడిగాడు. తనకు కావాల్సిందేమిటో మోషే దేవుణ్ణి స్పష్టంగా అడిగాడు. తనకు కావాల్సిందేమిటో శాంసన్ దేవుణ్ణి స్పష్టంగా అడిగాడు. తనకు కావాల్సిందేమిటో హన్నా దేవుణ్ణి స్పష్టంగా అడిగింది. తనకు కావాల్సిందేమిటో ఇస్సాకు రెబ్కా విషయమై దేవుణ్ణి స్పష్టంగా అడిగాడు. ఎక్కడన్నా చూడు బైబిల్ మొత్తం ఏదో ఒకటి మోకాళ్ళుని, ప్రభా ఏదో ఒకటి చేసే ప్రభా, ఆశీర్వదించు ప్రభా. ఏం ఆశీర్వాదం? ధనపరమైన ఆశీర్వాదం ఉంది, ఆత్మీయపరమైన ఆశీర్వాదం ఉంది, ఆరోగ్యపరమైన ఆశీర్వాదం ఉంది, ఘనతను కూర్చిన ఆశీర్వాదం ఉంది, సమస్యల పరిష్కారాన్ని కూర్చిన ఆశీర్వాదం ఉంది, ఇతరులకు ఇచ్చుట విషయంలో ఆశీర్వాదం ఉంది. ఎన్ని రకాలు ఉన్నాయో. నువ్వేం కోరుతున్నావు? దేవుని ముందుకు వచ్చినప్పుడు ప్రార్థనలో స్పష్టత ఎప్పుడు మిస్ అవ్వద్దు. కలిసి ప్రార్థించుదాం. తలలు వంచండి. భయంకరమైన సమస్యలతో ఒక పక్కన నలుగుతారు, కానీ ఆ సమస్యల పరిష్కారానికి కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలి అంటే మాత్రం ప్రాణానికి వచ్చింది. ఆ సమస్యల పరిష్కారానికి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలంటే ప్రాణానికి వచ్చింది. ఈ కలిసి ప్రార్థన చేయటం కంటే ఆ సమస్యల్ని మోయటమే బాగుంటుందేమో అనిపిస్తుంది. దయచేసి మారు మనసు పొందుదాం. దైవ సేవ చేద్దాం అందరం. పరిశుద్ధ ప్రభువా, మా బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నా. నిశ్చలమైన రాజ్యాన్ని పొందాం, కృప పొందాం. మేమందరము సేవ చేయాలి. క్రమం తప్పకుండా దానియేలులాగా పవిత్రతను కాపాడుకుంటూ, బబులోను మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడుతూ, ప్రతిదినము నిన్ను సన్నుతించుకుంటూ, నీవు భూమి మీద కదిలి కార్యములు చక్కబెట్టినట్లు ప్రార్థించుటకు మాకు ప్రేరణనివ్వు. ఇట్టి కార్యములు జరిగించి నిన్ను సేవించడానికి సహాయం వచ్చేయి. నాలుగవది, మేము లోకానికి నిన్ను ప్రచురపరిచే సేవ కూడా చేయటానికి మమ్మల్ని సిద్ధపరచు. ఐదవది, మేము కుటుంబంగా కలిసి కూడా ప్రార్థన చేయటానికి మాకు బలాన్నివ్వు. మా కుటుంబాలలో గొడవలు అల్లరులు సృష్టించి మనుషులలో అహాన్ని గర్వాన్ని రెచ్చగొట్టి ఐక్యతతో సమాధానంగా కలిసి మేము ప్రార్థించకుండా అడ్డగిస్తున్న దురాత్మ శక్తులను నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. నీ గొప్ప సమాధానము, నీ బలిపీఠము, నీ సమృద్ధి, నీ స్వస్థత మా కుటుంబంలో నివసించున్నట్లు మేమందరము కలిసి ప్రార్థించడానికి మాకు పురికొల్పు దయచేయి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కలిసి భోంచేసేవాళ్ళు ఎంతమంది మీ కుటుంబంలో? కుటుంబంతో కలిసి భోంచేసేవాళ్ళు చేతులు ఎత్తండి. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తినే కలిసి తింటారా? రైట్, నిజమే కదా? థ్యాంక్ యూ. అబద్ధాలు ఆడుకొని చెప్పండి. కలిసి టీవీ చూసేవాళ్ళు ఎంతమంది? కలిసి ఏదన్నా మూవీ పెడితే ఒకళ్ళనొకళ్ళు పిలుచుకొని చూడరా? షో చేయొద్దు, నిజం చెప్దాం. చూడరా? అసలు టీవీ లేదా? మర్చిపోయారు, సెల్ ఫోన్లు కదా ఇప్పుడు. రైట్, సెల్ ఫోన్. ఏదన్నా ఇష్యూ అయినప్పుడు కలిసి మాట్లాడుకుంటారా లేదా ఫ్యామిలీలో? రైట్. కలిసి చూడటం, కలిసి మాట్లాడుకోవటం, కలిసి తినటం ఈజీయే. కలిసి ఒక అరగంట ప్రార్థన చేయటం ఎంత కష్టమో చూడండి. ఎందుకని అని ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నారా? నీ సమస్యల పరిష్కారం అంతా అక్కడే ఉంది, కానీ అది చేయటం మాత్రం నీకు చేత కావట్లా.
ఏమో నీ ఇష్టం. నువ్వు నిజంగా దేవుని సన్నిధిని ప్రేమిస్తే, నీ కుటుంబంలో ఆయన బలిపీఠం ఉండటం నిజంగా నువ్వు కోరుకుంటే, ఈరోజు నువ్వే నడుం కట్టు నీ కుటుంబాన్ని మోకరింపజేయటానికి. ఏం కుటుంబం ఏమో ఇంక వదిలిపెట్టరు నాయన, నీకు దండం పెడతా ఉన్నట్టున్నాయి నీ మోకాలు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం నేడు మాకు దయచి, మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతిని మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలో నీకు తేక దృష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు. దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. వారి శరీరాల్లో ఉన్న రుగ్మతలన్నీ నజరేయుడగు యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. మంచి ఆరోగ్యము, దీర్ఘాయు బిడ్డలకు కలిగించు. వారి రిపోర్ట్స్ మారిపోవాలి. కన్న తండ్రి, కృపతో జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి నీ స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు బిడ్డల కుటుంబాల్లో జరిగించు. స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థనకు ముందు లాస్ట్గా ఒక మాట చెప్తానండి. కుటుంబానికి మగవాడు పెద్ద, కుటుంబానికి మగవాడు పెద్ద నాయకుడు. నేను ప్రభువుని తెలుసుకున్నప్పుడు నా ఫ్యామిలీకి నేనే గనక, నా భార్యకి, వృద్ధులైన నా తల్లిదండ్రులకి, నా పిల్లలకి చెప్పుకొని ఫస్ట్ నేను మోకాళ్ళేసి వాళ్ళని పిలిచేవాడిని. రండి ప్రార్థన చేసుకుందామని. దేవుణ్ణి ప్రేమించి ఆయన్ని సన్నుతించటం నాకు చాలా ఇష్టమైంది. నాతో పాటు నా ఫ్యామిలీని కలిసి మోకరింపజేశాను. ప్లీజ్ 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 ఒక్క మాట వినండి. నా ఫ్యామిలీ ఈరోజు ఒక చర్చిగా మారిపోయింది. ఆ చిన్న కుటుంబం ఒక పెద్ద కుటుంబంగా మారిపోయింది. నిజం. అంత ఆకర్షణ వచ్చింది ఆ కుటుంబంలో, అంత జీవం వచ్చింది. సంవత్సరాలుగా చేతబళ్ళని, మాంత్రికులని, సిద్ధాంతాలని, వాస్తు దోషాలని డబ్బు వదిలించుకున్నాం. యేసు ప్రభుని మొట్టమొదట నేనే తెలుసుకున్నాను. నా ఫ్యామిలీకి పరిచయం చేశాను. మా అమ్మని ఫస్ట్ బతిమాలాను. నా భార్య ఎటు నాతో మోకాళ్ళు వేసిద్ది. వేయకపోతే నేను ఊరుకోను కాబట్టి భయపడైనా వేసిద్ది. స్తోత్రం. కానీ మా నాన్న మా అమ్మని బ్రతిమాలాను. అమ్మా, జీవం గల దేవుణ్ణి నమ్మానమ్మా. యేసు ప్రభు నిజమైన దేవుడమ్మా, నా మాటినమ్మా. నాతో పాటు మోకాళ్ళు లేయమ్మా. మోకాళ్ళు లేకపోతే కుర్చీలో కూర్చోమ్మా. కానీ నువ్వు కూడా అడుగు మా దేవుణ్ణి. మన బంధకాలు పోతాయిమా, మన అవమానాలన్నీ ఆశీర్వాదాలుగా మారుతాయిమా, మన కన్నీళ్ళు ఆనంద నాట్యంగా మారుతాయమ్మా. నానా, నాతో పాటు మీరేం చేయవద్దు, కనీసం కూర్చోండి, నేను చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. అవునయ్యా అనండి, సహాయం చేయుతానంటే చెయ్యయ్యా అనండి. మీ హృదయాల్లో యేసయ్యకి చోటు వేయండి నాన్న. నా మాట వినండి. నా భార్యకి చెప్పా, ఐస్తర్ పిచ్చి పిచ్చి పనులన్నీ చేశాం. యేసు ప్రభు దగ్గర పైసా ఖర్చు లేదు. ఐదండి ఈదండి అనేది లేదు. చెడుతనం వదిలేయండి అన్నాడు. ఏదైనా కలిసి ప్రార్థించండి అన్నాడు. నాతో పాటు మోకాళ్ళే మనం అడుగుదాం. నిజంగా ఆయన మన ఇంట్లోకి వస్తే ఇస్తారు మామూలుగా ఉండదు. ఇస్తారు నా భార్యకి, నా తల్లిదండ్రులకి చెప్పుకొని చిన్నగా వాళ్ళని కూర్చోబెట్టాను. తర్వాత అన్న వదిలిన దేవుడు మాట్లాడి వాళ్ళని గదిలిచ్చాడు. నా ఫ్యామిలీ పిల్లలతో సహా మొత్తం రోజు దినమంతా కష్టపడి పని చేసుకునేవాళ్ళం.
సాయంత్రానికి అందరం కలిసి కూర్చొని తల నిండా అప్పులతో మునిగిపోయి ఉన్నాం. నిలవరమైన నివాసం లేదు, కడుపు నిండా ఆహారం లేదు, కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాం. మాటలు పడ్డాం, అవమానాలు ఎదుర్కొన్నాం. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా జనం తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. ఆ కష్టకాలంలో, ఆ అవమానకరమైన పరిస్థితుల్లో నేనే చెప్పాను వాళ్ళకి ప్రోత్సహించి, నా మాట వినండి, రండి మోకాళ్ళు వేయండి. బ్రతిమలాడుకున్నా. కావాలంటే ఉన్నారు అడగండి. మా నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళాడు, కానీ మిగిలిన ఫ్యామిలీ ఎంత ఉందో అడగండి. నా ప్రయాస వ్యర్థం కాల. కుటుంబం అంతా కలిసి ప్రార్థించడం ఎప్పుడైతే మొదలుపెట్టామో ప్రతిరోజు నా ఇంటి ఒక పండుగ అయిపోయింది. పండుగ ఆశ్చర్యం. పైనున్న భారాలన్నీ తొలగిపోయి, అప్పటిదాకా అప్పులు చేయటంలో ఆరితేరిన మేము అప్పులు తీర్చడం మొదలుపెట్టాం. వచ్చి కూర్చున్నాడు సమాధానకర్త, నా ఇంట్లోకి అడుగు పెట్టాడు. నజరేయుడగు యేసు నా ఇంట వేదిక మీద కూర్చున్నాడు ఆయన. సమాధానకర్త ఎప్పుడైతే మన ఇంట ప్రవేశిస్తాడో శాపం తొలగిపోతుంది. పోయింది, అడ్రస్ లేకుండా పోయింది. నాకు అనిపిస్తుంది ఇప్పుడు సేవలో బిజీ అయ్యి హడావుడి అవుతున్నాను, కానీ అప్పుడు నాకు చాలా బాగుంది. అప్పుడు చాలా బాగుంది. మీకు అందుకే ప్రేమతో చెప్తున్నాను, ప్లీజ్ మీ ఇంట్లో జబ్బుతో బాధపడుతున్నారా కుటుంబ సభ్యులు? డాక్టర్లకి వేలకు వేలు, లక్షలకు లక్షలు పోయటం ఎందుకో? కలిసి ప్రార్థన చేయండి. నీ సొమ్ము డాక్టర్లు తినే అవకాశం లేకుండా నీ కష్టం నువ్వే తినేటట్టు దేవుడు చేస్తాడు. నీ సొమ్ము నువ్వే తింటావు, పరుల పాలు కానివ్వనన్న వాగ్దానం ఉంది. స్వస్థపరుస్తాడు. డాక్టర్లకి అప్పులు తెచ్చి లక్షలు పెట్టడానికైనా ఇష్టపడుతున్నావు, కానీ కలిసి నలుగురు కలిసి ఆ వ్యక్తి కోసం కన్నీరు గార్చడం మాత్రం చేయట్లే. ఎందుకంటే నమ్మకం లేక, విశ్వాసం లేక. ప్లీజ్ మారు మనసు పొందండి, బాగుపడతారు, దీవించబడతారు. కూలిపోయిన కుటుంబ బలిపీఠాలు కట్టండి, దేవుని అగ్నిని పిలవండి, ఆయన సహాయం చేస్తాడు. మన దేవుడు దహించు అగ్ని. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలం మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనకు తోడయుడి నడిపించునుగాక. తిరిగి వెళ్ళినప్పుడు ఆయన మీకు కాపుదల దయచేయునుగాక. మన గృహాలకు క్షేమంగా ప్రభు చేర్చునుగాక. మన కుటుంబాల్లో ప్రార్థన బలిపీఠాలు యేసు నామములో కట్టబడునుగాక. మన కుటుంబాల్లో ఉన్న శాపము తొలగిపోవునుగాక. మన కుటుంబాల్లో ఉన్న అల్లరి, పోడు, శోధన, దరిద్రత, లేమి, అప్పు యేసు నామములో తొలగిపోవునుగాక. వ్యాధిగ్రస్తులు మన కుటుంబంలో ఉన్న వాళ్ళ రిపోర్ట్స్ నజరేయుడగు యేసు నామములో మారిపోవునుగా. కనికరించు తండ్రి, బిడ్డలను దీవించు యేసు నామములో. ఆమేన్.